సోదరులకి ఇంతకుముందు మనం గోవధ గురించి చెప్పుకున్నాం. హిందూ సోదరులు తింటారు అని. మీకంటే కూడా మా హిందూ సోదరులు అందరూ కూడా చాలా నీతి నిజాయితీ నిబద్ధతగా హిందూ సంస్కృతి సాంప్రదాయాల మీద గౌరవంగా బతుకుతారనేది గుర్తుపెట్టుకోవాలి. మా వాళ్ళు తినరు. మీరు అభాండం వేయొద్దండి ఏం చెప్తున్నా ముస్లిం సోదరులకి. మా వాళ్ళు ఎప్పుడు కూడా గోవును గోమాతగా తల్లిగా పూజిస్తాం మేము. అటువంటి దాన్ని మీరు వక్రీకరించి మాట్లాడడం సబబు కాదు. భారతదేశంలోనే ఏ ఒక్కరికి ముస్లిం సోదరులకి ఈరోజు మనము అక్రమంగా, ఇంతకుముందు మీరు చెప్పారు రాజులంతా ఆక్రమణదారులోనే, వారి వల్ల మీకు ఒక్క భూమి సెంటు వచ్చిందే తప్ప ఇది మిత్తం భారతదేశం అంతా హిందూ సోదరుల భూమే అనేది గుర్తుపెట్టుకోవాలి. వారు వచ్చిన తర్వాతనే వారు అందరికీ నజరాలు ఇచ్చి అక్కడ ఉన్న ఒకటి మంత్రులకు కానీ వీళ్ళకి కానీ మనకందరికీ వాళ్ళకు నజరాలు ఇవ్వడం వల్ల మీరు ఇక్కడ ఆస్తులు సంపాదించుకున్నారు అనేది ముస్లిం సోదరులంతా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు అందరికీ తెలిసినదే, భారతదేశము హిందూ దేశము అంటే ఓన్లీ హిందూ సంస్కృతి సాంప్రదాయం మీద ఉన్న దేశమే. ఇంకా దీని గురించి చరిత్ర పోతే చరిత్ర వద్దు అంటారు. ఎందుకు మాట్లాడుకోకూడదు చరిత్ర? అంటే దీంట్లో అక్రమాల మీద అన్యాయాల మీద మీరు చేసిన ఇవంతా బయటపడతాయని చరిత్ర వద్దంటారా? చరిత్ర ఉండాలి, చరిత్ర ఉండాలి, చరిత్రను మాట్లాడుకోవాలి, చరిత్రకు అనుగుణంగా మనం నడవాలి. అంతే తప్ప చరిత్ర వద్దు, ఈ రోజు చూడండి ఈ రోజే మాట్లాడుకుందామంటే ఈ రోజు ఆక్రమణ అయిపోయింది, దురాక్రమణ అయిపోయింది, అంతా జరిగిపోయింది. అంటే హిందువుల యొక్క గొప్పతనం ఏమంటే ప్రతి ఒక్కరిని మత సామరస్యంతో కులాల సామరస్యంతో అందరినీ హక్కున చేర్చుకున్నటువంటి హిందూ దేశం ఇది. కానీ ఈ రోజు కూడా మిమ్మల్ని అందరినీ ముస్లిం సోదరులను ఎవరు కూడా మేము ఇక్కడంతా కూడా మేము చేసుకోము. మీరంతా కూడా మా సోదరుల మాదిరే భావించుకుంటుంటాం. కానీ మీలోనే అరవకొరవ డిబేట్ లో ఉన్న మీ ఇద్దరు కాకుండా కొంతమందిలో కూడా అందరిలో కూడా ఆ భావన రావాలి. ఆ భావన వచ్చినప్పుడే మనము భారతదేశంలో మనందరము సోదరుల మాదిరి అన్నదమ్ముల మాదిరి మెలిగి ఈ యొక్క దురాక్రమణలకు దుశ్చర్యలకు హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు ముస్లిం అని హిందూ అని క్రిస్టియన్ అని పోకుండా మనమంతా కూడా మత సామరస్యంతో అందరూ కూడా మెలగాలు అన్నది మా భావన. ఇక్కడ నేను అంటే అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ వచ్చి మాట్లాడుతున్నా. మన పండగలకి పబ్బాలకి ఎక్కడ బ్యానర్లు ఉండవు. హిందువుల పండుగలకి ఏది హిందూ సోదరులు జరుపుకుంటున్నా. కానీ మొన్న నేను అప్రిషియేట్ చేస్తాను శుభ్లీ గారిని. శ్రీరామనవమి శుభాకాంక్షలు అని చెప్పి చక్కగా రాములు వారు లక్ష్మణుడు సీతమ్మ ఆంజనేయ స్వామి ఉన్న దాంతో ఆయన పంపించారు. ఐ లైక్ దట్ స్పిరిట్. అలాంటిది లేదు. మీరు హైదరాబాద్లో చూడండి. ఐ లైక్ దట్ స్పిరిట్. అట్లా రావాలంటున్నా. మనం డిబేట్లో ఆర్గ్యుమెంట్ పర్పస్ కోసం వాదించుకుంటామేమో కానీ అదర్వైజ్ మనం ఆ బ్రదర్హుడ్ మెయింటైన్ చేస్తాం. ఫరూక్ షుబ్లీ గారు మెయింటైన్ చేస్తారు. మన బాజీ గారు ఆయన జర్నలిస్టు, ఆయన ఎలాంటి వారో నాకు తెలుసు. పాయింట్ వచ్చింది కాబట్టి ఆర్గ్యుమెంట్ చేసుకున్నాం. బియాండ్ దట్ అక్కడేమి విభేదాలు ఉండవు. మాట్లాడండి మీరు. అదే సార్, భారతదేశంలో మనం అంతా కూడా మత సామరస్యంతో ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఓటు రాజకీయంతో దీన్ని మరింత పెంచి పోషించి ఈ దుస్థితికి ఈ స్థితికి తెచ్చినది కాంగ్రెస్ పార్టీని మనం అంతా కూడా ఘంటాపదంగా చెప్పగలం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మరి రాను ఓటర్లను అంతే ఓటు రాజకీయంతో అంటే ముస్లిమ్స్ ఓటును కొంచెం ఆకట్టుకోవాలి, క్రిస్టియన్ ఓట్లను ఆకట్టుకోవాలి, హిందువులు ఎట్లా ఉన్ని లేకపోని మనకే వేస్తారన్న భావనతో అందరినీ రెచ్చగొట్టి ఈ స్థితికి తీసుకొచ్చినది కాంగ్రెస్ పార్టీనే.